తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం క్లాసిఫైడ్ వెబ్సైట్ ఆవిష్కరణ. నగరానికి చెందిన ప్రముఖ సంస్థ డిజిటల్ వీడియోస్ వారి నిర్వహణలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ వారి తొలి ప్రొడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక అతిథి నారాయణమూర్తి పట్నాయక్, ముఖ్య అతిథి శ్రీ గంట్ల శ్రీనుబాబు, అతిథులు నాగరాజ్ పట్నాయక్ మరియు నేమాల హేమ సుందర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తుందని, ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్లో వారి వెబ్సైట్ అవసరమని, కాకపోతే వెబ్సైట్ తయారీ ఖర్చు నిర్వహణ చాలా ఎక్కువగా ఉందని, ఈ సమయంలో సూక్ష్మ చిన్న మధ్య తరగతి వ్యాపారస్తులకు మరియు సేవా రంగానికి నూతన సాంకేతికతను పరిచయం చేసిన ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే క్లాసిఫైడ్ వెబ్సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సీతారామస్వామి, ఎడిటర్ నీరజ్ భూషణ్, పలువురు పాత్రికేయులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ మణిభూషణ్ కుమార్. మేము గత 25 years వరకు కూడా విశాఖపట్నంలో ఫస్ట్ కంప్యూటర్ సెంటర్, ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాము. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము. అలాగే సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఎన్నో డిజిటల్ ఫిల్మ్స్ తయారు చేసి సుమారు 5 సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందిన ఏకైక సంస్థగా మన ఆంధ్ర తెలంగాణలో మనకి చాలా పేరు పొందాము. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎక్కువగా సేవ చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తూ టీవీ టూరిజం అనే ఒక వెబ్ ఛానల్ పెట్టాము. అంతేకాకుండా టీవీ టూరిజం ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యాటకులకు మన విశాఖపట్నం అందాలన్నింటినీ పరిచయం చేస్తూ విశాఖ టూరిజంని అభివృద్ధిని కాంక్షిస్తూ యువతన టూరిజం గైడ్ బుక్స్, అలాగే ఫిల్మ్స్ ఎన్నో తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ 25 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని దగ్గర చేసే క్రమంలో ఏఐ సాఫ్ట్ అనే ఒక స్టార్టప్ కంపెనీని చాలా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఏఐ సాఫ్ట్ తాలూకా మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య భూషణ్. తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ చేసి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తూ ఆయన ఈ స్టార్టప్ కంపెనీకి ఎండీగా ఉంటూ ముందు ఎన్నో సేవల్ని ఆయన అందించబోతున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ ప్రోడక్ట్గా ఏఐ సాఫ్ట్ కంపెనీ నుంచి డిజిటల్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్, ఈ డిజిటల్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ రూపంగా మనం తీసుకొస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళ తాలూకా టాలెంట్ కానీ, సేవ కానీ, ప్రొడక్ట్ కానీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది. ఆ వేదికని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారి సమాచారాన్ని గ్లోబల్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మన విజయ ప్రెస్ క్లబ్లో పెట్టుకోవడం జరిగింది. మన ముఖ్య అతిథి శ్రీ డిజిటల్ వీడియోస్ ఫౌండర్ మణిభూషణ్ గారు చెప్పినట్టుగా మనం ఏఐ సాఫ్ట్ ద్వారా టెక్ స్పాట్స్ అన్నవి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ టెక్ స్పాట్స్ అనేది ఏంటి అని అంటే, ప్రెసెంట్ స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ చాలా మంది ఉన్నారు, కానీ టెక్నాలజికల్గా వాళ్ళకంటూ ఒక లెవెల్ ఇంప్రూవ్ మనం చేసుకుందాం, మన బిజినెస్ స్కేలప్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఇంజనీర్స్ ఉండకపోవచ్చు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ టెక్ స్పాట్స్ ద్వారా మన తాలూకా బిజినెస్ని వాళ్ళతో షేర్ చేసుకొని ఒక ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా మనం వెళ్తున్నాం. మనమే ఒక డిస్ట్రిక్ట్లో ఒక హెడ్ క్వార్టర్స్ లేదా ఒక బ్రాంచెస్ని ఓపెన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మనీ. దాని బదులుగా మేమేం ఆలోచించామని అంటే, ఒకటి వాళ్ళకి రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒకటి వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు పెరగడంతో పాటు కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ టెక్ స్పాట్స్ అన్నవి లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో టెక్ స్పాట్స్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ షేర్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ ద టెక్ స్పాట్స్. అండ్ అలాగే లాస్ట్ 2 days బ్యాక్ మా ఏఐ సాఫ్ట్లో కోర్ టీమ్ మెంబర్స్ కూడా అందరూ కలిసి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో మేము
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా కూడా స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ ఎలా వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు యూజింగ్ ఏఐ టూల్స్, ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వాళ్ళ రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోగలరు అన్న విషయాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఆ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. దానికోసం మేము కూడా ముందుకు వెళ్తాము అని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. సోదరులందరికీ కూడా నా అన్నదమ్ములు, అదేవిధంగా అక్క చెల్లెలందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు డిజిటల్ రంగంలో దాదాపు 25 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నటువంటి పర్యాటక ప్రేమికుడు, ప్రత్యేకంగా టెంపుల్ టూరిజాన్ని బాగా ప్రమోట్ చేసి అనేక అవార్డులు సాధించినటువంటి మణిభూషణ్ గారు, వారి తనయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తూ అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆదిత్య గారికి సీనియర్ పాత్రికేయులు ఎంతోమందికి తాను అనేక మందితో పత్రికలు పెట్టించి అనేక మందికి ఈ రంగంలో ప్రోత్సహించి ఎన్నో మెలకువలు నేర్పి ఈరోజు కూడా ఎవరికైనా సరే ఏదైనా తెలియదంటే నిత్యం నేర్పే గురువుగా ఉన్నటువంటి పెద్దలు రామచంద్ర గారికి, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అందరూ అన్నదమ్ములు, అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, మణిభూషణ్ గారు ప్రత్యేకంగా నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా నేను ఊర్లో ఉంటే ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్కైనా కనిపించి వెళ్తాను, అది ఎవరి వారు అయినా సరే. ఈరోజు ప్రత్యేకంగా నన్ను మరి ఎంచుకొని పిలిచారంటే నా చేతుల మీదుగా ఎన్నో షాపులు ఓపెన్ చేశాను, అనేక కార్యక్రమాలు ఓపెన్ చేశాను. మంచి మనస్సుతో ఏది సంకల్పం చేసినా అవతల వారు నాకన్నా ఎక్కువ బాగుండాలని కోరుకునే వ్యక్తులు నేను ముందు వరుసలో ఉంటాను. నేను ఓపెన్ చేశానంటే అది నాకన్నా ఎక్కువగా వాళ్ళే బాగోవాలని కోరుకునే వ్యక్తిని నేను. నన్ను ఆహ్వానించినందుకు మణిభూషణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇది మంచి సంస్థ. ఎందుకంటే ఇందాక ఆయన సుదీర్ఘకాలంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ మీడియా అంటేనే ఇప్పుడు ఒక విప్లవాత్మకం. మరి గత కొన్నేళ్ళుగా మనం చూస్తున్నాం, అనేక అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీదే మరి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నాయి, అనేక కంపెనీలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అంతేకాకుండా వారి ప్రమోషన్లు కూడా అన్నీ కూడా డిజిటల్ రంగాన్ని ఎంచుకొని ముందుకు రాణిస్తున్నాయి. మరి అటువంటి రంగంలోనే తన కుమారుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నాడో ఆ కుమారుడి ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి అన్నీ కలిసి అన్ని ప్రచార సాధనాలను మిళితం చేసి కేవలం తక్కువ ధరకు, నామమాత్రం ధరకు ఎవరైనా ప్రకటనకర్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వివిధ రూపాల్లో అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం జరిగింది. అభినందనీయం. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలంటే చాలా ఖరీదైన కూడుకున్నది. ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రానిక్స్లో చాలా కాస్ట్లీ. అలా కాకుండా ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా A1 ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఏది కావాలో అది వాళ్ళకి అడిగితే వాళ్ళు తయారు చేసి మనకు తక్కువ ధరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉంటుంది కాబట్టి మన కోసం ప్రత్యేకంగా తయారు చేయరు కాబట్టి అటువంటి ప్రకటనలు వాళ్ళ దగ్గర సులభతరంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక విధంగా మంచి ప్లాట్ఫామ్. మరి అదేవిధంగా ఆదిత్య గారు కూడా భవిష్యత్తులోనే తను చేస్తున్న సబ్జెక్టు మంచిది కాబట్టి ఉన్నతంగా భవిష్యత్ అంతా అదే కాబట్టి ఉన్నతంగా రాణించాలని మరి కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం పత్రికా రంగంలో చూస్తున్నాం, చిన్న పత్రికలు అందరూ కూడా ఖచ్చితంగా